నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు జరుగుతూ ఉన్నాయి. స్థాయిని మించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, స్థాయికి తగ్గట్టుగా చాలామంది మాట్లాడట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారి మాటలు వింటుంటే ఇవే అంశాలు గుర్తొస్తూ ఉన్నాయి యావత్ తెలంగాణ ప్రజలకి. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితులు కూడా ఎక్కడెక్కడా కనపడట్లేదు. సో ఈ నేపథ్యంలో హిందూ దేవుళ్ళ మీద నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. ప్రస్తుతం నా ముందు మాధవీలత గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రానికి కమ్మే ప్రయత్నంగానే ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే నాయన. మీకేమనిపిస్తా ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారన్న భయం వేస్తుందా? దేవుళ్ళనే అమ్ముక తింటున్నారు నాయన, ఇంకా రాష్ట్రమో లెక్కనా వీళ్ళకి. ఓటు నమ్ముకున్నారు, ఓటును కొనుక్కున్నారు, భూమిని అమ్ముకున్నారు, దేవుళ్ళని అమ్ముకున్నారు. ఏం మిగిలింది? ఓ రకంగా రాష్ట్రాన్ని అమ్ముకున్నట్టే తెలంగాణ రాష్ట్రాన్ని. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో హిందూ దేవుళ్ళ గురించి ఏదో చెప్పుకొచ్చే మంచి గోడ మీద పిల్లిబాటల్లా చెప్పుకొచ్చాడు. అవును, చాలా తెలివి చెప్పిండు. ఏదో గ్రేట్ అనుకుంటున్నాడు ఆయన అట్లా మాట్లాడు. ఇక అయిపోయాయి. ఓ హిందూ దేవుళ్ళ గురించి ఏదో చెప్తుంటే ఏదో వేరే మతం వాడు మంచి పులకరింతలు వచ్చి వీళ్ళ కదా ఓట్లు గుద్దేస్తారు కాబట్టి అది చెప్పుకోవడం. సారాయి కళ్ళు తాగేటోడికి ఎల్లమ్మ అది కాదు, సారాయి కళ్ళు పెడతారు ఒక దేవుళ్ళకి, అదే పొలిమేర దేవతలకి. సారాయి కళ్ళు తాగేటోడికి ఏమో ఒక దేవత, అదే 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 అదేలే. ఇద్దరు భార్యలు ఉన్నోడికి ఏమో ఒక దేవత, పెళ్లి కానోడికి ఒక దేవుడు. ఈ రకమైన పప్పు తినేటోడికి ఒక దేవుడు. అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడినంత మాత్రాన సనాతన ధర్మము తగ్గిపోదు, దిగజారిపోదు. అర్థమైందా? దాని బలం ఏం తగ్గదు. గొప్ప మాట ఏంది తెలుసా? ఈయన లాంటి వాళ్ళకి నా సనాతన హిందూ ధర్మమే కావాలా ఓట్లు తెచ్చుకోవడానికి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుండు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు? నా ధర్మం గురించి ఓట్ల కోసమే కదా. నా ధర్మం లేకుండా మాట్లాడి ఓట్లు తెచ్చుకోమని దమ్ముంటే చూస్తా నేను కూడా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో ఉన్నాడు కదా, మరి అప్పుడు ఏ దేవుడి బొట్టి పెట్టుకొని రోడ్ల మీద తిరిగిండంట. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి జూబ్లీ హిల్స్ ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వచ్చినాడు కదా, పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఇక్కడ. ఏనాయనా? ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే అమ్మవారి తల్లి గుడి మీద కేసు కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు నోట్ల మాట్లాడితే వాళ్ళ విష్ణు వర్ధన్ ఆయననే కేసు వేసినాడు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే మధ్య అమ్మవారి తల్లి గుడికే పోయినాడు కదా. ఇదే రేవంత్ రెడ్డి టోపీలు మారుస్తాడు, ఒకసారి జాలీ టోపీ పెడతాడు, ఒకసారి కాషాన్ టోపీ పెడతాడు, ఒకసారి బొట్టు పెడతాడు, ఒకసారి బొట్టు తీసేస్తాడు. మరి అమ్మవారి తల్లి అంటాడు, మందు కొట్టేటోడికి ఆమె దేవత అంటాడు, పొలిమేర దేవత అంటాడు. ఏందిని మైనారిటీ మినిస్టర్ ని తయారు చేస్తాడు కరెక్ట్ గా ఎలక్షన్స్ లోపల. మరి ఏ బిర్యానీ తినడానికి పోయి మిగతా మతాల చుట్టూ తిరుగుతాడు. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటేనేమో వాడిని డీబార్ చేసేస్తారా, మెమో ఇస్తారా? మళ్ళీ ఇదే వ్యక్తి వేరే మతం వాడి పండగ జరిగితే మాత్రం సాయంత్రం 5:30కంతా వాళ్ళకు తిండ్లు సప్లై చేసి వాళ్ళకి ఆఫీసు క్లోజులు చేస్తారా? ఎన్ని దినాలు చేస్తారు దద్రంగ రాజకీయాలు? తన దృష్టిలోనే దిగజారిపోతున్నాడు. అంటే సనాతన ధర్మాన్ని ప్రక్షాళన చేసే విధానం అనుకోవచ్చు ఇవన్నీ. అంటే బేసిక్ గా ప్రక్షాళన అనుకోవచ్చా, లేకపోతే ప్రక్షాళన అంటే బాగు చేయడం, సారీ ఇది చేయడం అనేది, నాశనం చేయడం అనేది. ఈ రావణాసురుడు హిరణ్య కశ్యపుడికే చేతగాలే. రేవంత్ గారు ఎంత, ఆయన జీవితం ఎంత, ఆయన వయస్సు ఎంత, ఔరంగజేబ్కే చేతగాలే. చంపి నరికి రక్తపాతం పెట్టినా చేతగాలే. ఈ అమ్మోరు తల్లి మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడా? మరి అదే బతుకమ్మ తల్లిని గుగ్గిపాలు చేసి ఆడకూతుళ్ళకి ఇజ్జత్ లేకుండా చేసిన ప్రజాకారులతో ఈయన మన దోస్తీ చేస్తున్నాడు. మరి ఈయనకి ఏ మతంలో ఏ దేవుడు దొరికింది ఇట్లా దోస్తీలు చేయడానికి? ఇంకా వీళ్ళ లాంటి వాళ్ళు తాటాకు బెదిరింపులు అంటారు వీటిని. దానికి భయపడడానికి సనాతన ధర్మం రెడీగా లేదు. అంటే ఇప్పుడు ఓపెన్ చెప్తారు రేవంత్ రెడ్డి గారికి, చాలా తెలివిగా చెప్పిండు ఆయన స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు
సనాతన హిందూ ధర్మం అనే మహాసముద్రంలో ఒక చిన్న బిందువు, ఒక్క చిన్న ఆవగింజంత విష బిందువు, ఆ బిందువు వేస్తే విషము మొత్తం సనాతన ధర్మం అనే మహాసముద్రాన్ని ఏం చేయలేదబ్బా. అర్థమైందా? క్లియర్ చెప్తున్నా. పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ లా వాళ్ళ కార్యకర్తలను ఒక్కటి చేస్తున్నాను అన్న అతి తెలివితేటలతోటి హిందూ దేవుళ్ళని అందరినీ ఏదన్నా ఇట్లా విమర్శించినట్టే విమర్శించి ఇట్లాంటి మంచోళ్ళు కూడా ఉండొచ్చని చెప్పినట్టే ట్రై చేసి చెప్తా. వేరే మతం వాళ్ళకరే నువ్వు ఓట్లేరా బాబు, చూడు నీకోసం నేను ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు అంటున్నా, ఈడ నిన్ను హ్యాపీ చేస్తున్నాను అనుకుంటున్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి. పెద్ద పెద్దోళ్ళకే అయిపోయా పని, ధర్మాన్ని ముట్టుకొని ఎట్టబడితే అట్లా మాట్లాడితే. కాంగ్రెస్ సర్వనాశనం పూర్తి అవ్వడానికి వాగుడుతున్నాడు ఇవన్నీ. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా కానీ అన్ని మతాలని గౌరవించాలి, ప్రజలందరినీ కూడా ఒకేలాగా ట్రీట్ చేయాలనేదే కదా ప్రధాన. అదే రాజ్యాంగం చెప్తుందయ్యా, అదే ధర్మ నిరపేక్షత, అదే సెక్యులారిటీ. లేదు కదా అది డైరెక్ట్ ముఖ్యమంత్రికి లేదు. అక్కడ చాలా మంది పెద్ద పెద్ద మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు కావచ్చు, టిపిసిసి అధ్యక్షులు ఉన్నారు. ఇంతమంది సమక్షంలో నవ్వుతున్నారు పైగా వాళ్ళు జోకులు చెప్పట్లు. ఇప్పుడు ఇంకా నేను ఒక మాట చెప్తే చూడండి ఆయన పవన్, వీళ్ళందరి గురించి మాట్లాడుకోవడం నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు ఫరక్ పడరు మాకు. సనాతన హిందూ ధర్మానికి ఫరక్ పడరు ఇట్లాంటి వాళ్ళు, ఏం తేడా పడరు వీళ్ళు నాకు. కానీ ఈ రోజుకైనా ఓ తెలంగాణ ఓటర్ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, రేవంత్ రెడ్డి ఎవరే అసలు, నీవెవరు, నీ గుర్తింపేంటి, నీ వ్యక్తిత్వం ఏంటి అంటే నువ్వు మీ అమ్మాయి నాయన పేరు చెప్పాలి, నువ్వు ఏ కుటుంబం నుంచి వచ్చినావో చెప్పాలి, నువ్వు ఏ ఊరి నుంచి వస్తున్నావో చెప్పాలి, నీ పండగలు జరుపుకుంటావో చెప్పాలంటే హిందూ ధర్మం అంటే నీ గుర్తింపుకే నువ్వు విలువించుకోలేకుండా దాన్ని తీసుకెళ్లి మురికి కుప్పలో నువ్వు వేసుకుంటున్నావు. అంటే నేను రేవంత్ రెడ్డిని మా అమ్మ నాయన కొన్ని నామకరణం చేసి రో పద్ధతిలా నేను వాళ్ళని ఇజ్జత్ లేకుండా వాళ్ళని నేను అవమానపరిచినా, నా తాత ముత్తాతలను అవమానపరుస్తున్నా, నా గుర్తింపు మీద నాకు గౌరవం లేదు. వ్యక్తి తనకు తానే గౌరవం ఇచ్చుకోలేని వాడు ఎవడికి గౌరవం ఇస్తాడా? సింపుల్. ఇదే నువ్వు ఒక టోపీ పెట్టుకునే వ్యక్తి నాను చూద్దాం, దమ్ముంటే నీకు కాదు నేను గౌరవిస్తా టోపీ పెట్టుకునే వ్యక్తిని, ఓపెన్ గా చెప్తున్నాను, నాకేం పరగబడదు. ఒక టోపీ పెట్టుకున్న వ్యక్తి తన గుర్తింపుని, తన మతాన్ని, తన దేవుణ్ణి మాట్లాడాడు. నువ్వు ఇట్లా మాట్లాడి ఏం చేస్తున్నావు? నువ్వు ధర్మానికి ఏం పరగబడదు, నీకు మర్యాద లేదు. నీ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఇన్ని ఏండ్లగా నీ తల్లి సైడు నీ తండ్రి సైడు ఏ ధర్మాన్ని అయితే పోషించుకుంటూ వచ్చినారో వాళ్ళందరూ అవమానపరుస్తున్నావు, తాత ముత్తాతలు అవమానపరుస్తున్నావు. నీ పేరు, వాళ్ళ పేర్లు, వాళ్ళ పూజలు, వాళ్ళ ఇంటి దేవుళ్ళను అవమానపరుస్తున్నావు నువ్వు. అంటే నీ మీద నీకే గౌరవం లేదు, తన మీద తానుకు గౌరవం లేని వాడి గురించి మనం ఏందే మాట్లాడేది. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీని అంటే బేసిక్ గా మొన్న కూడా జూబ్లీహిల్స్ విషయంలో మనం చూసాం, కరెక్ట్ గా ఎలక్షన్స్ టైంలోనే ముస్లిం కమ్యూనిటీని ఫోకస్ చేస్తూ మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ ఇవ్వడమా, మినిస్ట్రీ ఇవ్వడమా, రకరకాల అంశాలు. అంటే ఇక్కడ జరుగుతుంది ఒక్క కమ్యూనిటీని పైకి రావాలనుకునే ఆలోచన. ఎవరిని పైకి తీసుకొస్తారయ్యా? ఏ ముస్లిం కమ్యూనిటీని వీళ్ళు పైకి తీసుకొస్తున్నారు? మీరు చంద్రాయణ గుట్టకెళ్ళండి, మొన్న కూడా అరబ్బులు నా దగ్గరకు వచ్చి పోయినారు పాపం, బాధలు ఇబ్బంది చూసుకొని. ఓపెన్ చెప్తున్నా, చంద్రాయణ గుట్ట ఓండి. ఎవరి కాన్స్టిట్యున్సీ అది? అక్బరుద్దీన్ కాన్స్టిట్యున్సీ. అరబ్బులు అంటే ఎవరు? ముస్లింలు. వాళ్ళ జూనియర్ కాలేజ్ బంద్ చేయించేసిండ్రు వీళ్ళు, వక్ఫ్ ప్రాపర్టీస్. వాళ్ళ డిగ్రీ కాలేజ్ బంద్ చేయించేసిండ్రు వీళ్ళు, వాళ్ళ స్కూల్ బంద్ చేయించిండ్రు వీళ్ళు, వాళ్ళ హాస్పిటల్ బంద్ చేయించిండ్రు వీళ్ళు. వాళ్ళ మీద అన్యాయాలు జరుగుతుంటే పోలీస్ స్టేషన్ లో దిక్కు లేదు వాళ్ళకి ఒక కంప్లైంట్ రాయించుకోవడానికి. వాళ్ళ ఆడకూతుళ్ళకి అన్యాయం జరుగుతుంటే దిక్కు లేదు వీళ్ళకి. వీళ్ళ ముస్లింలకు న్యాయం చేసేది. నీకు సెంట్రల్ గవర్నమెంట్ యాప్ ఇచ్చింది, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఏవేవైతే ఉన్నాయో దాంట్లో అప్లోడ్ చెయ్యండి. సరే యాప్ ఇచ్చింది, అప్లోడ్ చేయండి అని.
ఒక్కడు ఇప్పటిదాకా మొత్తం తెలంగాణ వినండి, దమ్ముంటే ముస్లింలు కూడా వినండి ఈ మాట. आज तक एक वक्फ बोर्ड प्रॉपर्टी भी केंद्र सरकार बनाया सो ऐप में आज तक अपलोड नहीं हुआ. क्यों? कांग्रेस एमआईएम इकट्ठा पूरा वक्फ बोर्ड प्रॉपर्टी खाना चाहता है. వీళ్ళ ముస్లింలకు న్యాయం చేసేది, వీళ్ళ దొంగలయ్యా. ఇప్పుడు ఏక్ దొంగలు నాయన వీళ్ళందరూ. ఇప్పుడు అదే చంద్రయాన్ గుట్లో ఈ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇద్దరు ముస్లిం అయితే జహాంగీరు ఇబ్రాహిమేనా బాగా గంజాయి స్టెరాయిడ్లు మందు మత్తు పదార్థాలు తీసుకొని ఇద్దరు ఆటలు చనిపోయినారు కదా. మరి ఇది ఏ దేవుడంట? రేవంత్ రెడ్డిని అడుగు. మేమైతే మరి తప్ప తాగి కళ్ళు సారాయి ఈత కళ్ళు తాగి ఏనైనా దేవతలు, మా సమ్మక్క సారక్క జాతరలు, మా ఊరి పొలిమేర దేవతలు, పెద్దమ్మ తల్లి మేము పూజలు చేసుకుంటాం, బలిలుచ్చుకుంటా. మరి ఈ డ్రగ్గులు, ఈ నల్ల మందులు, ఈ స్టెరాయిడ్లు మరి ఏ దేవుడు కర్పించుకుంటా ఇబ్రహీం గారు, జహంగీర్ గారు చంద్రాయణ గుట్టల ఆటోలో చనిపోయినారంట. అడుగు మరి రేవంత్ రెడ్డిని. తెల్లటోపి పెట్టుకొని జవాబిస్తాడేమో చూద్దాం. జాలి 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 వేసుకో. ఇట్లా లాంటి వాళ్ళ వల్ల రాజకీయాలు కూడా భ్రష్టు పడుతున్నాయ్యా. పంచాయతీ ఎలక్షన్స్ లో పెద్ద మోసం ఏం జరుగుతుంది తెలిసిన? ఓ పంచాయతీ ప్రెసిడెంట్ కి వచ్చేది 6,000 6,500 జీతం. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలంగాణలో ప్రతి ఓటర్ ఆలోచించుకోవాల్సిన విషయం. కుల్లం కుల్ల ఆక్షన్ కేస్తున్నారు, వేలం పాటకి వేసినట్టు వేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరైనా పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబడాలంటే 1,5 వరకు నువ్వు నీ ఇష్టం వచ్చాడు బలా దుర్గా కనుక నువ్వు ఖర్చు పెడితే నిన్ను నేను పోటీలో కూడా గెలిపిస్తా అంటుంది. ఓ పంచాయతీ ప్రెసిడెంట్ 6,000 రూపాయలు 6,500 జీతాలు తెచ్చుకునేటోడికి నువ్వు 1,5 పెట్టి ఎవడైనా పెళ్లిళ్ళు చేపిస్తావు, అయితే ఏదైనా బుక్ స్టాల్ కట్టిస్తావు, గుడికి డబ్బులు ఇస్తావు అనుకుందాం. ఎలక్షన్స్ ముందు అసలు ఏడ నుంచి వచ్చినాయి నీ దగ్గర 1,5 రూపాయలు? నువ్వు 1,5 రూపాయలు ఖర్చు పెడితే రేపు గమ్మున కూర్చుంటావా? తినవా? ఫండ్లు తినవా? భూములు తినవా? ఆడకేడకు దొంగ లెక్కలు రాయవా? మళ్ళీ ఇప్పుడు ఏడ నుంచి వస్తాయి ఫండ్స్? కాంగ్రెస్ గవర్నమెంట్ కి 150 కోట్లకు ఒక ఎకరం అమ్ముకున్నారు కోకాపేట్ల. ఎమ్మెల్యేలకు కాన్స్టిట్యుయెన్సీ ఫండ్స్ దీనికి రూపాయి లేదు. ఈ 1,5 ఖర్చు పెట్టే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే పంచాయతీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నిలబడాలనుకుంటారు. కొంచెం అక్కలు ఓపెన్ చేసి ఆలోచించి నిలబడండి. సో మీరేమంటారమ్మా, రేవంత్ రెడ్డి గారు ఇంతమంది అంటే దేవతల మీద లేదా దేవుళ్ళ మీద చేసిన విమర్శల మీద మీరేం చెప్తారు? ఆయన ఏమన్నాడే, పెళ్లిగానోడికి ఓ దేవుడు అన్నాడు. మరి ఏబీవీపీలో ఒట్టు పెట్టుకున్నప్పుడు ఈయన మరి పెళ్లిగానోడు కదా అప్పటికి, మరి ఆ దేవుడు ఈయనే పూజించుకున్నాడు కదా. 2 తప్ప తాగినోడుకో కళ్ళు ముంతలు పెట్టేటోళ్ళకి మా ఊరి పొలిమేర దేవతలు ఉన్నాయి అన్నాడు. మరి ఈయన పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు, మరి ఈయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మరి పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చాడు, సమ్మక్క సారక్క దాని విన్నాడు. మరి ఈయన ఏం తాగిపోయినాడా? తాగిన కుండలు తీసుకొని పోయినాడు అమ్మోర్ తల్లి దగ్గరికి. మరి 2 పిల్లల దేవుడు ఉన్నాడు అన్నాడు. కొంచెమన్నా ఇక నా నోడితే నేను అనలేకపోతున్నా నేను ఈ వ్యక్తిని ముఖ్యమంత్రి అని. ఈయనకు దేవుడి మీద లేదు మర్యాద, గాని నాకు రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి మీద నాకు మర్యాద ఉంది. ఎడవడితే అట్లా మాట్లాడలేము. మరి భార్య సమేతంగా మనవరాలను తీసుకొని పోయిన 2 పెళ్ళాల మా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఏంది మనం ఇంకో పెళ్లి చేసుకుని రాదు ఉందా నీకు? లేదా మనవాళ్లకు మనవరాళ్లకు 2 పెళ్లిళ్ళు ఎట్లా చేసుకోవాలి ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకుపోయినావా నీవు? గొడ మీద పిల్లివాటమా? నీకు ఆ 2 పెళ్ళాల దేవుడే చూపిస్తాడు, నీకేం చేయాలో శాస్త్రి చేస్తాడు వెంకటేశ్వర స్వామి. బొట్టు పెట్టుకొని ఏబీవీపీలో తిరిగిన చూడ అందరికి ప్రాణనామాలు పెట్టినట్టు లేదా చాలా పెద్ద భక్తుడు అని ఆ బ్రహ్మచారి దేవుడు చేస్తాడు. మొన్ననే ఒక సినిమా రంగం ఆయనకు చేసిండు తోకతో, బాగా నీకు చేస్తాడు తోకతో. మా పెళ్లి కాని బ్రహ్మచారి ఆంజనేయ స్వామి. ముంతకల్లుల అమ్మోర్ తల్లి అన్నావు కదా, రాత్రి శివం ఎత్తిందనుకో పెద్దమ్మ తల్లి, ఇది పడుతుంది నీకు పక్కనేనా ఇల్లు, పరుపు మీద ఇది పడుతుంది. చూసుకుందామా రేవంత్ రెడ్డి గారు? ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలు అవుతాయి. పెద్ద పెద్ద మాటలు దేవుణ్ణి పట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు. అన్నిటికీ నీకు జవాబు వస్తుంది. నువ్వెంతవా? నీ సైజ్ ఎంత? నీ లైఫ్ ఎంత? ఒక్క చుక్క కూడా కాదు నువ్వు. హిందూ సనాతన ధర్మ మహాసముద్రం నువ్వు ఒక్క చుక్క కాదు, ఒక ఆవ గింజ కాదు. నువ్వు ఏం చేసుకోలేవు. నువ్వు దేవుణ్ణి పట్టుకొని దండలు చేసుకుంటున్నావు నువ్వు.
నువ్వు ఒక వ్యక్తివా? నీదొక వ్యక్తిత్వమా నాయన? 14 మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాదు నాన్న ఇది. మేనిఫెస్టో అంటుంది దాన్ని. ఇప్పుడు మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్తారు. వాళ్ళ మీద ఇది మేనిఫెస్టో ఎట్లయితదే? ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో అని అంటున్నారు. మేనిఫెస్టో అంటే గవర్నమెంట్ మేనిఫెస్టో, అది రావాలి. వీడు మేనిఫెస్టో కాదు, ఆక్షన్ చేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదవండి ఆర్టికల్, తెలుస్తుంది. మీ అంచనా ప్రకారం దీని వెనకున్నది కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్? అంటే మీరేమనుకున్నారు? ఏదో ఒక పార్టీ అర్థం కావట్లేదు. ఏం అడుగుతున్నావు నువ్వు? కత్తితో కోస్తావా గొడ్డలతో కోసుకుంటావా అని అడుగుతున్నావు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు వాడు, ఎప్పుడైనా నాకు ఫరకపడదు. ఎవరు వెనుక దేనికుంటే మనకేంది? మునుగోడు నియోజకవర్గం, చందూరు మండలం, మా హసీనా చెల్లెలు 73 లక్షలు ఇచ్చుకొని సర్పంచ్ పోస్ట్ తెచ్చుకుంది. మరి ఏడకెంచి సంపాదిస్తుంది మరి 73 లక్షలు? ఏం చేసి 73 లక్షలు మళ్ళీ సంపాదించుకుంటావు? మొన్నోడు ఒక తమ్ముడు పెట్టిండు 1.5 కోటి. నువ్వు వేలం పాట దేనికేస్తున్నావు? ప్రజలకా? ప్రజల భవిష్యత్తుకా? ఈ రోజు ప్రజల భోజనానికా? తెలంగాణ రాష్ట్రము బంజరం 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 అని ఎండగొట్టి రైతులను బతకనీయకుండా చనిపోతున్నారు. 150 కోట్ల రూపాయలు ఎకరానికి అమ్ముకుంటున్నావు. దేనికి అమ్ముకుంటున్నావు చెప్పు నువ్వు? కోకాపేటలో 150 కోట్లకి ఒక ఎకరం అమ్మడి పోతుంది. కోకాపేటలో ఎంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టడానికి కనీసం అంటే 5 కోట్ల 6 కోట్ల 10 కోట్ల రూపాయలు ఉండే అపార్ట్మెంట్ కట్టడానికి ఎన్నైనా అప్పు తీరుస్తాం అంటున్నారు. అక్కడ ఎవడుంటాడు? డబ్బు నాసాము ఉంటాడు. మరి ఇండ్లు లేనోడు బతికేంటి? భూమి వాడిది కదా, భూమి తెలంగాణ రాష్ట్రంది కదా. అంటే తెలంగాణ రాష్ట్రం ప్రజల భూమి లాభాలు చేసుకోకూడని గవర్నమెంట్ నువ్వు భూమిని ఆసామి పెద్దోనికి అమ్ముకొని 10 కోట్ల అపార్ట్మెంట్లు తెస్తుంటే ఇండ్లు లేనోడు ఏమైపోవాలిడా? వాని భూమి నీకు ఎవడిచ్చాడు హక్కు అమ్ముకోవడానికి? అవి అమ్ముకో. సర్పంచ్ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్ ప్రెసిడెంట్ ని నువ్వు అమ్ముకో, కొనుక్కో. అరే తెలంగాణ ప్రజలారా, అరే ఓటరా, దేవుడా నీ చేతిలో ఉందిరా నాయన తెలంగాణ భవిష్యత్తు. కాంగ్రెస్ కేసినా బీఆర్ఎస్ కేసినా ఒకడు తక్కెట్ల వీడెక్కువ అమ్ముకుంటున్నా, నేను వీడెక్కువ అమ్ముకుంటున్నా అని అమ్ముడు పోతావు గాని నీకు న్యాయం దొరకదు నాయన. కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకో. కానీ ఒకటి ఏంటంటే ఈ 3000 కోట్లు ఏదైతే వీళ్ళు హిందువుల్ని బాగు పెట్టరు, వీళ్ళు హిందువుని బాగు చేయరు, ముస్లిం ని బాగు చేయరు, క్రిస్టియన్ ని బాగు చేయరు. వీళ్ళు మతాన్ని అమ్ముకుంటారు, అమ్ముకొని నీకు మోసం చేస్తారు. కానీ ఈ 3000 కోట్లు ఏదైతే రిలీజ్ కావాలనే ఫండ్స్ గురించి చెప్తున్నారో, మరి ఈ ఫండ్స్ గురించేనా ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఫెంటాస్టిక్, మంచి ప్రశ్న పవన్. వీళ్ళకి డబ్బులు కావాలి ఇప్పుడు, డబ్బులు శాంతం అయిపోయినాయి. నువ్వు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే నీకు ఫండ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నువ్వు ఎలక్షన్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎట్లా వస్తుంది? అందుకే వీళ్ళు మున్సిపల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎప్పుడు చేస్తారో నాకు నమ్మకం లేదు. సర్పంచ్ ఎలక్షన్లు చేసుకొని డబ్బంతా తెచ్చుకొని శాంతం తినేస్తారు వీళ్ళందరూ. బీసీలకి 42% అనేది పోయింది, ఇప్పుడు 17% బీసీలకు పోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారని బీసీలు క్వశ్చన్ చేస్తే 3000 కోట్లు రావాలనేది ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం. బీసీ 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 అని మాట్లాడుతున్నారు. వరంగల్ మొత్తం సర్వనాశనమైపోయి ఈరోజు తిండికి కూడా కష్టపడి, ఒకప్పుడు కనీసము బట్టల మిల్, పేపర్ మిల్లు ఉండేది, అక్కడ బట్టల మిల్లు ఉండేది వరంగల్లో. ఈ రోజు తిండికి తిప్పలకు లేకుండా రోడ్ల మీద పడి దాదాగిరీలు చేసుకుంటా పాపం రాజకీయాలు చేసుకుంటూ పనికొచ్చేది ఒక్క పని చేయకుండా వరంగల్ మొత్తం ఎంత మంది బీసీలు పెద్దలిండ్లు, పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్ల బీదరికి ఎంతో కొట్టుకోబోతున్నాయి. కరీంనగర్ ముందు పోయింది దానికన్నా, హాస్పిటల్ ఇండస్ట్రీ అనుకుంటూ ఎక్కడ కాకుండా పోయింది వరంగల్. ఏది మరి మా బీసీలేరి? నాయన మీకు ఒకటే మాట చెప్తా, నాకు ఒక కార్పొరేటర్ తెలుసు, నాకు ఒక కాంగ్రెస్ కార్యకర్త తెలుసు, నాకు ఒక బీఆర్ఎస్ కార్యకర్త తెలుసు. నాకేదో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనులు జరుగుతాయని ఓట్లు వేయకండ్రా బాబు. వీడు ఎవ్వడు నీకు పనులు చేసి పెట్టాడు, ఆయనకే దిక్కులేదాడ, నీకేం చేయలేడు వీడు. సిర్ఫ్ ఈ రోజు శుభ్రంగా చెప్తున్నా, బీహార్లో కూడా ఓడిపోయినరు కాంగ్రెస్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ కూడా ఓడిపోతారు. ఈ రేవంత్ రెడ్డి గారు అడ్డమైన దారులు తొక్కి హిందూ దేవుళ్ళని అందరినీ తిట్టి ఆ టోపీగా ఎత్తులపై పుట్ట పెట్టుకొని ఆడు నువ్వు ఒకటే అనుకుంటూ, నేను పాకిస్తాన్ మన పాకిస్తాన్ అనుకుంటా, ఇంతకీ ఆడనీతి మీద టోపీ పెడుతుండు ఈ క్యాండిడేట్. ఆ బీద ముస్లిం తలకాయ మీద కూడా టోపీ పెడుతుండు, ఆడ కూడా ఏం జరుగుతలేదు. నీకు హిందూకి నీకేం జరగదు. హైలైట్ ఏంటంటే దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు.
ఇప్పుడు అన్నిటి మీద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి. ఏమన్నా జూబ్లీహిల్స్ దెబ్బ నుంచి బయటకు రాలేదేమో ఇంకా కేటీఆర్ గారు, ఆ దెబ్బ నుంచి సుస్తాయి బయటకు వస్తలేడేమో. ఫైనల్ గా ఒకే క్వశ్చన్ అడుగుతా. మెస్సీ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ని ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అతనికి సంవత్సరానికి దాదాపు 1000 కోట్లు తగలేసేటట్టుగా ఇప్పుడు నడుస్తున్న చర్చ. మీరేం చెప్తారు? చూడు పవన్, ఆ మెస్సీ గారిని ఇక్కడికి రాని, మెస్సీని ఇక్కడ రమ్మని రాని, మెస్సీ మొహం చూశాక జీవితంలో ఇంకొక చోట పోయి ఇట్లాంటి డబ్బు కక్కుర్తి పడి ఇట్లా వెదో పని చేయకూడదు అని మెస్సీకి తెలిసే పని చేద్దాం ఇద్దరం కలిసి. అర్థమైందా? నేను ఇప్పుడు ఈ వాళ్ళన్నాడు వీళ్ళన్నారు మీద మాధవి మాట్లాడదు కదా నాయన, ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడుతుంది మాధవి. కానీ వాస్తవంగా ఇదైతే చర్చ జరుగుతా ఉంది. జరగని రాదురా తండ్రి, కంపెనీ రాదు. ఒకప్పుడు ఇట్లనే ఏం చేస్తారు వీళ్ళు, వరల్డ్ మిస్ ఇండియా మిస్ ఇండియా మిస్ ఇండియా అని పట్టుకొని ఆడవాళ్ళని పాపం పిల్లలంతా తెల్లతోలు పిల్లలందరినీ తెచ్చుకున్నారు. అందరు ఇంట్లోకి వెళ్ళి ఛాయలు కూడా మోయిపించుకున్నారంట. వాళ్ళు ఏడ్చుకుంటూ పోయినారంట ఇక్కడి నుంచి. ఓకేనా? ఇప్పుడు మెస్సీని కూడా రాని మెస్సప్ చేద్దాం మొత్తం. మరి మ్యాచ్ ఉందంట, ముఖ్యమంత్రితో మ్యాచ్ ఉంది, మెస్సీకి ఫుట్బాల్ మ్యాచ్ ఉంది 13వ తారీఖు. ఇక్కడ తినడానికి గతి లేదు ప్రజలకి, డబ్బులు లేవు అని ఏడుస్తున్నారు వీళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు చేసిందని ఏడుస్తుంటే మెస్సీ గారికి ఎడకించి డబ్బులు వస్తున్నాయో, ఈ ఫుట్బాల్ ఆటలకి ఎడకించి డబ్బులు వస్తున్నాయో. ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు ఇప్పుడు ఆటలో. ఆయన కూడా ఫుట్బాల్ ఆడతాడు. మెస్సీ ఒక టీము, ముఖ్యమంత్రితో ఒక టీము. ఇప్పుడు ఆయన ప్రాక్టీస్ చేస్తుండు డైలీ. ఇప్పుడు 13వ తారీఖు మ్యాచ్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజే అనౌన్స్ అయిపోతా ఉన్నారు మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా. మరి తెలంగాణలో అది కాదే నాకు అర్థం కాదు. డబ్బులు తీసుకుని ట్రోల్ చేసేటోళ్ళు ఉంటారు, సరదాగా ఉంటది, మంచిగా ఉంటది చూస్తుంటే ట్రోల్ చేసేటోళ్ళని. చాలా మంది ట్రోల్ చేసి అంటుంటారు ఈమె ఆంధ్రామే ఆంధ్రమే. ఏం ఆంధ్రామే? 51 సంవత్సరం నాకు. ఏంది ఆంధ్రామే? నాకు అర్థం కాక సమైక ఆంధ్ర. ఆ దినం మీరు అందరు ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకటి ఆంధ్రాలో ఉంటది మీ కనెక్షన్. తల్లి పుట్టినీళ్ళు. ఇప్పుడు మీ ఇంతమంది తెలంగాణలో ఉన్నారు, ఈ ట్రోల్ చేసేటోళ్ళు. వాడు ఎవడో దుబాయ్ లో పుట్టొస్తాడు, దుబాయ్ వాడు అయిపోయినాడు వాడు. వాళ్ళ అమ్మ ఇంకో రాష్ట్రంలో ఉంటది పుట్టినీళ్ళు, ఆ రాష్ట్రం వాడు అయిపోతాడా వీడు? ట్రోల్ చేయడానికి కూడా అర్థం ఉండాలి. డబ్బు తింటే కూడా గడ్డి తినకూడదు. మరి వీళ్ళకు మెస్సీ ఏమైతాడు? ఇప్పుడు మెస్సీ ఏమవుతాడా వీళ్ళకి? తెలంగాణ వాడు అయిపోతాడా? తెలంగాణకు వస్తే తెలంగాణ అంబాసిడర్ అయిపోతాడా? దేనికి అంబాసిడర్ ఈ మెస్సీ? రజాకారులతో అణచబడ్డ ఆడవాళ్ళకి వీడు బ్రాండ్ అంబాసిడర్. మెస్సీ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు వీడు అంబాసిడరా? అమ్ముకుంటున్న భూములు డబ్బులు తినేసి ఎగరేసుకొని పోతున్న రేవంత్ రెడ్డి గారికి ఈ క్యాండిడేట్ అంబాసిడరా? వక్ఫ్ బోర్డు పేర్లతో హిందువుల దేవాలయాల పేర్లతో కబ్జాలు చేసి భూమి మొత్తం ఆక్రమిస్తున్న రజాకారులం అనుకుని ఎంఐఎంకి వీడు బ్రాండ్ అంబాసిడరా? కుక్కలు 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 అనుకుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుందా మరి రేణుకా చౌదరి? మరి బెంగళూరులో కుక్కలకి ప్రజల డబ్బులు ట్యాక్స్ డబ్బులు ఇసిరేసి చికెన్ బిర్యానీ పెడుతున్నారు వీళ్ళు. వాళ్ళకు బ్రాండ్ అంబాసిడరా మెస్సీ? ఎవరికే ఆ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీ? వాడి భాష మనకు అర్థమవుతుందా? మన భాష ఆయనకు అర్థమవుతుందా? తెలంగాణలో ఇంకా ఆ స్థాయి వ్యక్తులు ఎవరు లేరా? అంటే మొన్నే ఒక ఇండియన్ మన తెలంగాణ బిడ్డలు ఆడబిడ్డలు క్రికెట్ ఆడి వరల్డ్ కప్ సాధించిన మహిళా టీం ఉంది. మరి ఆ టీంను పక్కన పెట్టి ఇప్పుడు పక్క దేశాల నుంచి ఒక మెస్సీని తీసుకొచ్చి అతను తినడానికి కారణం కావాలి కదా. మెస్సీ పేరు మీద తినాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ మూట ఇంత ముళ్ళు పంపించాలి కదా రాహుల్ కి, మళ్ళీ పట్టుకెళ్ళాలి. లేకపోతే ఈయన చీఫ్ మినిస్టర్షిప్ ఇక్కడి నుంచి పోతుంది కదా. ఇది ఏందా కుర్సీ? నువ్వు తినిపిస్తా తాగిపిస్తా అంటే కుర్సీ ఉంటది, నువ్వు తినిపించడం తాగిపించడం అనేసి కుర్సీ పోతుంది. అసలు ముఖ్యమంత్రి ఏం చేయాలనుకుంటున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధం లేకపోయినా వారం రోజుల పాటు ఖాళీ పెట్టుకుని ఇక్కడ పర్యటన చేసిండు. ఓకే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సమయంలో విజయోత్సవాలు అనే పేరు మీద జిల్లాల వారీగా ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు. ప్లస్ జిల్లాల వారీగా తిరుగుతుంతో పాటు ఇనాగరేషన్స్ పేరు మీద 100 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి ఒక హామీ ఇవ్వబోతా ఉన్నారు. ఇనాగరేషన్ చేస్తా ఉన్నారు. దానికి చూడండి ఆయన అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తెలంగాణ డబ్బుని తెలంగాణ ట్యాక్సులని ఒకడు ఒకలాగా దోచుకొని తింటే ఇంకోటి ఇంకోలాగా దోచుకొని తింటున్నాడు. రేవంత్ రెడ్డి గారికి మనం సమాధానం ఇచ్చినా వేస్ట్. అర్థమవుతుందా?
నువ్వు ఇంటర్వ్యూ చేసి నేను చెప్పినా ఆ రేవంత్ రెడ్డికి ఏం ఆయనకు ఫరక్ పడదు. ఓపెన్ చెప్తున్నది తెలుసా, ఆ కుర్చీని నిలబెట్టుకోవడానికి ఆయన ఎంతన్నా దిగజారిపోతాడు, ఎన్నన్నా బూతులు తిడతాడు, ఏమన్నా చేస్తాడు, ఏమన్నా భుజం మీద అన్నా పోయి చెయ్యేస్తాడు, ఏమన్నా నెత్తి మీద అన్నా టోపీ పెడతాడు. ఓకేనా, తాను పెట్టుకుంటాడు, ఇంకోటి పెడతాడు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఫరక్ పడదు. ఇవి అయిపోయి ఆయన రాజకీయాల కోసం ఆయన కుర్చీని కాపాడుకోవడానికి ఏమన్నా చేస్తాడు. బా ఇది ఒక్కటే లాస్ట్ క్వశ్చన్, ఓటర్ తెలుసుకోవాలి. అంటే నేనేమన్నా తెలంగాణ ఓటర్, తెలంగాణ ఓటర్ 2 ఏళ్లుగా ఇదే పబ్లిక్ కనపడిన వ్యక్తి 1000 కోట్లు ఇప్పుడు పెట్టడానికి, అది కూడా ఒక నెలలో, ఒక 10 రోజులుగా ఆయన ప్లాన్ చేసుకుని 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే 2 ఏళ్లుగా గ్రామాభివృద్ధి జరగలేదనేది ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ. నువ్వు గ్రామ అభివృద్ధి దాకా పోతున్నావయ్యా. అసలు ఎంత దారుణంగా ఉందంటే, నువ్వు ఒక్కొక్క స్కూల్, గవర్నమెంట్ స్కూల్ తీసుకో, అవును, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకో, రైతులకి రావాల్సిన న్యాయము ధర్మాన్ని చూసుకో, అన్ఎంప్లాయీస్ కి రావాల్సిన ఉద్యోగాలు చూసుకో, దళితులకి రావాల్సిన దళిత బంధు చూసుకో, బీసీ రిజర్వేషన్ పంచాయతీ ఎలక్షన్స్ లో చూసుకో, అన్ని అన్యాయాలే. కాబట్టి అరే ఓటరా, దేవుడా నువ్వు లేవరా, నీ తల్లిని తిడితే నీకు టెన్షన్ లేకపోతుంది, నీ అమ్మోరు తల్లిని తిడితే నీకు బాధ లేదు, నేను అడక్క తినే బతుకు చేస్తే నీకు ఆలోచించవు, నువ్వు తాగుబోదంటే నీకు ఫరక్ పడతలేదు, వేరే మతం కానీ ఎత్తి మీద మాట్లాడి ఆంటోపి ఈడు పెట్టుకో ఇంటోపి ఆడ పెట్టుకుంటే నీకు ఫరక్ పడతలేదు. ఏమి ఇంకా నీకు ఎప్పుడు ఫరక్ పడుతుంది నాయన, ఎప్పుడు నీకు ఫరక్ పడుతుంది? తెలంగాణ ఎందుకు అన్యాయం అవుతుంది తెలుసా ఓటర్? వీళ్ళందరి వల్ల కాదు, నువ్వు నిద్ర లేస్తలేవు కాబట్టే తెలంగాణ అన్యాయం అవుతుంది. నువ్వు నిద్ర లేచిన నాడు వీళ్ళు ఉన్నారు కదా ఇంతమంది రాజకీయ దొంగలు, ఒక్కొక్కడికి బుద్ధి వస్తుంది నువ్వు నిద్ర మేల్కొన్న నాడు. ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో న్యాయానికి ధర్మానికి ఓటు వేస్తే కేంద్ర సర్కార్ నుంచి నేను ఇస్తున్న మాట, మా మొత్తం బీజేపీ నుంచి నేను ఇస్తున్న మాట, పంచాయతీ ఎలక్షన్స్ లో బీజేపీని గెలిపించుకుంటే కేంద్ర సర్కార్ లో కూర్చొని మేం ఫండ్ తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. బస్తేమే సవాల్, గెలిపించుకోండి, గెలిపించుకోండి. పెట్టుకో ఈ వీడియో నీ దగ్గర, పెట్టుకో ఈ వీడియో నీ దగ్గర ప్రూఫ్ కింద, గెలిపించుకో పంచాయతీ బీజేపీని. ఏడ ఏడ ఏ పంచాయతీ ప్రెసిడెంట్ గెలుస్తాడో మేమందరం వెంట తీసుకుపోతాం, ఢిల్లీలో కూర్చుంటాం ఆ వ్యక్తితోటి. కేంద్రం నుంచి మేము తెచ్చుకుంటాం ఫండ్స్, కేంద్రం ఏ ఫండ్స్ ఇస్తానని మాట ఇచ్చిందో పంచాయతీ ఎలక్షన్స్ మేము తెచ్చుకుంటామయ్యా, మేము తెచ్చుకుంటాం. సో ఇది మాధురి లత గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.